తిరుమల కొండను వేదములే శిలలైన తిరుమల కొండ అంటూ పదకవితా పితామహుడు అన్నమయ్య కీర్తించారు. స్వామివారి వైభవం తిరుమల కొండని చూస్తేనే ప్రతిబింబిస్తుంది. కొండంతా శ్రీవారి ఆకృతులే, ఎవరో చెక్కారు అన్నట్టుగా కాదు, సహజ సిద్ధంగా ఏర్పడినవే. తిరుమల కొండను దూరం నుండి చూస్తే శ్రీనివాసుని స్వరూపం కల్లారా మనం చూడొచ్చు. ఇక తిరుమల ఘాట్ రోడ్డులో శివలింగ రూపం మనకి దర్శనమిస్తుంది. మొదటి ఘాట్ రోడ్లో గరుడ పక్షి ఆకారం, ఇలా ఒక్కో అడుగు ఒక్కో దేవతామూర్తుల సహజ సిద్ధమైన రూపాలుగా ఏర్పడ్డాయి. తిరుమల కొండ ప్రత్యేకతను చాటి చెప్పడానికే నిదర్శనంగా నిలుస్తోంది. తిరుమల కొండపై శ్రీవారి సహజ శిల ఇది. దూరం నుంచి చూస్తే శ్రీవారి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. భారీ విగ్రహం, శ్రీవారి మోము, తలపై కిరీటంతో ఓ చెక్కిన శిల్పంలా సాక్షాత్కరిస్తుంది. చాలా మందికి తెలియకపోవచ్చు, ఘాట్ రోడ్డు నుంచి గమనిస్తే దూరంగా శ్రీవారి సహజశిల కనబడుతుంది. ఇక్కడ తరచూ స్థానికులు పూజలు చేస్తారు. కొండ అంచుపై నుంచి జారిపడే ప్రమాదం పొంచి ఉండడంతో నడుముకు తాళ్లు కట్టుకుని కైంకర్యాలు నిర్వహిస్తారు. శ్రీవారి సహజశిలకు స్థానికులు భారీ గజమాల వేసి పూజలు చేస్తారు. విశేషం ఏమిటంటే అదే సమయంలో అక్కడ గరుడ పక్షి దర్శనమిస్తుంది. శ్రీవారి వాహనం గరుడ పక్షిని చూసి భక్తులు పులకించిపోతారు. తిరుమల కొండపై శ్రీవారి సహజశిలతో పాటు గరుడ పర్వతం, శిలాతోరణం కూడా సహజ సిద్ధంగా ఏర్పడినవే. గరుడ పర్వతం గరుడ పక్షి ఆకారంలో ఉంటుంది. అంతేకాదు, ఆ పర్వతమే స్వామివారి నివాసం కూడా కావడం విశేషం.